హలో అండి, ఈరోజు వీడియోలో నేను నా మార్నింగ్ రొటీన్ అయితే చూపించబోతున్నానండి. సో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే మిల్లెట్స్ దోశ చేశాను అండ్ దానికి పల్లి కొబ్బరి చట్నీ అయితే చేశాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది కొర్రలు రాగులతో చేసిన దోశ అండి. హెల్త్కి చాలా మంచిది. పాతకాలం రోజుల్లో ఇవి వాడేవారు. ఇప్పుడు మళ్ళీ అందరూ హెల్త్ బెనిఫిట్స్ కోసం ఈ మిల్లెట్స్ దోశను అయితే ప్రిఫర్ చేస్తున్నారు. సో నేనైతే పిల్లలకి మంచిది అని చెప్పేసి ఈరోజు మిల్లెట్స్ దోశ చేశాను. కొర్రలు, రాగులు, బియ్యం, మినపప్పుతో కలిసి చేసింది అండి. ఆల్రెడీ మిల్లెట్స్ దోశ ఎలా పిండి ప్రిపేర్ చేసుకోవాలి అని ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియో చూడండి. ఇలా పిల్లలకైతే దోశ ప్రిపేర్ చేసేసి దానికి చట్నీ చేస్తున్నానండి. నార్మల్గా దోశలోకి పల్లీ చట్నీ చాలా ఇష్టపడుతుంటారు కదా. సో ఇక్కడ నేను పల్లీలు కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. 1/2 కప్పు పల్లీలు తీసుకొని వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక సగం కొబ్బరి ముక్కని ఇలా ముక్కలుగా కోసేసుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోనే 4-5 పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని అయితే వేయించుకున్న తర్వాత కొంచెం చల్లారినాక ఇలా మిక్సీ జార్లో వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకున్నానండి. సో నెక్స్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇలా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. తాలింపు పెట్టేసిన తర్వాత ఇక్కడ మా చిన్నబాబు కోసం దోశ అయితే వేస్తున్నానండి. వాడికి ఇలా కార్టూన్ దోశ అంటే చాలా ఇష్టం. సో ఇక్కడ టెడ్డీ దోశ అయితే వేస్తున్నాను. పిల్లలకి ఇలా నార్మల్గా కాకుండా వెరైటీగా వేసేస్తుంటే అయితే ఇంట్రెస్టింగ్గా తింటుంటారు కదండి. సో అందుకే నేను వాళ్ళకి డిఫరెంట్గా ట్రై చేస్తూ అయితే ఉంటాను. ఇలా చేస్తే ఏంటంటే వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అయిపోయి ఇంట్రెస్టింగ్గా తింటూ ఉంటారు. సో ఇక్కడైతే 2 పిల్లలకి దోశ అయితే ప్రిపేర్ చేసేసి వాళ్ళకి ప్లేట్స్లో అయితే పెట్టేశానండి. సో చూడండి, పెద్ద బాబుకి కారం ప్లస్ పల్లీ చట్నీ, చిన్న బాబుకి ఓన్లీ ఈ పల్లి కొబ్బరి చట్నీ పెట్టేశాను. 2 ముద్దుగా కూర్చొని ఎంత మంచిగా తింటున్నారు చూడండి. బాగా నచ్చిందంట వాడికి. సో ఇదండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయితే. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా మళ్ళీ సపరేట్గా ఈ మిల్లెట్స్ దోశ ఎలా ప్రిపేర్ చేయాలో కావాలి అనుకుంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మళ్ళీ వీడియో అయితే చేస్తాను.